హాయ్ దిస్ ఈజ్ రచ్చా రాజశేఖర్. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు ఎయిర్టెల్లో అయితే ఒకటే షాప్లో 2 డెమోలు అయితే ఇవ్వడం లేదండి ప్రజెంట్ అయితే. ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి దానికైతే. సపోజ్ నా పేరు మీద ఒక ఎయిర్టెల్ డెమో ఉందండి. నేను షాప్లో ఎప్పుడు ఉంటానా అంటే ఉండను. ఆ టైంలో ఎయిర్టెల్ రీఛార్జ్కి కానీ, ఎయిర్టెల్ న్యూ సిమ్ కోసం కానీ, ఎయిర్టెల్ అదర్ నెట్వర్క్ నుండి ఎంఎన్పిగా ఎయిర్టెల్కి మారుతా అన్నా కానీ నేను లేనప్పుడు షాప్లో మా షాప్లో ఉన్న వాళ్ళు చేయొద్దు కాదు. ఎందుకంటే ఆ డెమో నాతో పాటు నేను తీసుకెళ్తా కాబట్టి, ఒకవేళ తీసుకెళ్ళకపోయినా అది ఆ డెమోని మనం షాప్లో ఉంచి వెళ్ళినా కానీ ఓన్లీ రీఛార్జ్ చేయొద్దు అవుతుంది. న్యూ సిమ్స్ని కానీ లేకపోతే ఎంఎన్పి సిమ్స్ని కానీ యాక్టివేషన్ చేయొద్దు కాదు. ఎందుకంటే పిఓఎస్ అది నా పేరు మీద ఉంటుంది కాబట్టి మా షాప్లో ఉన్న వాళ్ళు ఆ డెమో నుంచి యాక్టివేషన్ కొట్టలేరు, మరియు ఎంఎన్పి యాక్టివేషన్ కూడా కొట్టలేరు. కాబట్టి మనం ఈ వీడియోలో షాప్లో నేను లేని టైంలో కూడా షాప్లో ఉన్న వాళ్ళు నా డెమో నుండి యాక్టివేషన్స్ మరియు రీఛార్జెస్ అయితే చాలా సింపుల్గా చేయొచ్చు. అది ఎలా అనుకుంటున్నారా? మన డెమో నుండి మన డెమోలో మై అకౌంట్ సెక్షన్లో యాడ్ ఏజెంట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మన డెమోలో యాడ్ ఏజెంట్స్ని క్రియేట్ చేయొచ్చు. ఆ యాడ్ ఏజెంట్ వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఆ యాడ్ ఏజెంట్ ద్వారా రీఛార్జెస్ మరియు యాక్టివేషన్స్, ఎంఎన్పి యాక్టివేషన్స్ అయితే చేయొచ్చు మనం లేకున్నా కానీ. ఈ వీడియోలో మనం ఎయిర్టెల్ మిత్ర యాప్లో ఎయిర్టెల్ డెమోకి యాడ్ ఏజెంట్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని పిఓఎస్ వెరిఫికేషన్ ఎలా చేయాలనే పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం, ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా యాడ్ ఏజెంట్ని ఎలా యాడ్ చేయాలి, దాన్ని పిఓఎస్ వెరిఫికేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. యాడ్ ఏజెంట్ని యాడ్ చేయాలన్నా, యాడ్ ఏజెంట్ని పిఓఎస్ వెరిఫికేషన్ చేయాలన్నా మీ యొక్క మెయిన్ డెమోని మిత్ర యాప్లో లాగిన్ చేయండి. మిత్ర యాప్ హోమ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. దీనికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మై అకౌంట్ ఉంటుంది. ఈ మై అకౌంట్ని క్లిక్ చేయండి. యాడ్ ఏజెంట్ అని ఒక ఆప్షన్ ఉన్నది. ఈ యాడ్ ఏజెంట్ని మీరు క్లిక్ చేయండి. యాడ్ ఏజెంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే యాడ్ ఏజెంట్ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఏజెంట్ నేమ్, ఏజెంట్ మొబైల్ నెంబర్. ఏజెంట్ మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో అది ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ పేరుని మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. మరియు యాడ్ ఏజెంట్ మొబైల్ నెంబర్ దగ్గర ఎయిర్టెల్ మొబైల్ నెంబర్ మాత్రం ఎంటర్ చేసి యాడ్ ఏజెంట్ని క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేయండి. ఒకవేళ ఓటీపీ రాకపోతే రీసెండ్ని క్లిక్ చేసి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. కరెక్ట్ ఓటీపీని మాత్రం ఎంటర్ చేయండి. మెయిన్ డెమో నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది. ఆ ల్యాప్ నెంబర్కి మీ నెంబర్ యాడ్ ఏజెంట్ అయిందని మీకు స్క్రీన్ మీద ఇలా గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇలా గ్రీన్ కలర్లో వస్తుందో వెంటనే మీరు యాడ్ చేసిన మొబైల్ నెంబర్కి ఒక మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. మెసేజ్ బాక్స్ని చెక్ చేయండి. అందులో ల్యాప్ నెంబర్ మరియు ల్యాప్ పాస్వర్డ్ రావడం జరుగుతుంది. ల్యాప్ నెంబర్ అంటే మీరు యాడ్ చేసిన మొబైల్ నెంబర్ ల్యాప్ నెంబర్, 4 డిజిట్ న్యూమరికల్ పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని నోట్ చేసి పెట్టుకోండి. ఇక్కడ క్లోజ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మీరు యాడ్ చేసిన ఏజెంట్ నెంబరు మీకు ఇక్కడ ఏజెంట్లో కనిపించడం జరుగుతుంది. జస్ట్ మనం ఏజెంట్ మొబైల్ నెంబర్ మాత్రమే యాడ్ చేసినాం. ఈ ఏజెంట్ మొబైల్ నెంబర్తో ల్యాప్ మొబైల్ నెంబర్ మరియు ల్యాప్ పాస్వర్డ్తో మనం రీఛార్జెస్ చేసుకోవచ్చు. కానీ ప్రజెంట్ అయితే యాక్టివేషన్స్ చేయలేము కాబట్టి వెరిఫికేషన్ తప్పనిసరి. పిఓఎస్ వెరిఫికేషన్ చేసుకోవాలి. పిఓఎస్ వెరిఫికేషన్ చేసుకోవాలంటే స్టార్ట్ వెరిఫికేషన్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఏజెంట్ వెరిఫికేషన్ అని ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీరు యాడ్ చేసిన మొబైల్ నెంబర్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ నేమ్ ఎంటర్ చేసినాం కదా మనం ఇందాక, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి. మీ దగ్గర బయోమెట్రిక్ ఉంటే బయోమెట్రిక్ని కనెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ని, ఈ బయోమెట్రిక్ ఆప్షన్ని క్లిక్ చేయండి. మీ దగ్గర బయోమెట్రిక్ డివైస్ లేకపోతే ఫేస్ ఐడి ద్వారా దీన్ని క్లిక్ చేసి ఫేస్ని స్కాన్ చేయండి. ఫేస్ అథెంటికేషన్ ద్వారా కూడా మీరు చేసుకోవచ్చు. బయోమెట్రిక్ డివైస్ మీ దగ్గర ఉన్నట్లయితే కనెక్ట్ చేసుకోండి. కనెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ చేయండి. బయోమెట్రిక్ మీద లైట్ వస్తుంది. బయోమెట్రిక్ మీద మీ ప్లేస్ ఫింగర్ని పెట్టండి. డీటెయిల్స్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఇది ఏజెంట్ డీటెయిల్స్ అండి. ఇవి మన బయోమెట్రిక్ ఎప్పుడైతే పెడతామో డివైస్ మీద వెంటనే ఇక్కడ రైట్ మార్క్ పడడం జరుగుతుంది. మీ దగ్గర బయోమెట్రిక్ లేకపోతే ఫేస్ ఐడి అథెంటికేషన్ ద్వారా మీరు దీన్ని క్లిక్ చేసి చేసుకోండి. సేమ్ ఈ గ్రీన్ కలర్ ఇక్కడ పడ్డది కదా, అప్పుడు దీని ద్వారా చేస్తే ఇక్కడ పడుతుంది. కానీ ఇదే పేజ్ అయితే ఓపెన్ అవుతుందండి. సేమ్ పేజ్ ఓపెన్ అవుతుంది. మీరు ఈ రెండిట్లా దేంతో అయినా ప్రొసీడ్ కావచ్చు, ఏ ఆప్షన్తో అయినా ప్రొసీడ్ అవ్వచ్చు. ఇందాక మీరు ఎవరు బయోమెట్రిక్ పెట్టించారో వాళ్ళే ఏజెంట్ అండి. వాళ్ళ ఏజెంట్ లైవ్ ఫోటో ఇక్కడ తీయండి.
మీ యొక్క హోమ్ లైవ్ ఫోటో ఇక్కడ తీయండి, అంటే షాప్ లైవ్ ఫోటో ఇక్కడ తీయండి. పైకి స్క్రోల్ చేయండి. ఏజెంట్ ఫాదర్ నేమ్, షాప్ నేమ్, రిటైలర్ షాప్ అడ్రస్ అండ్ ప్రూఫ్ అనేది అదే ఫ్లెచ్ అవుద్దండి. ఈ రిటైలర్ షాప్ అడ్రస్ అండ్ ప్రూఫ్ అంటే ఏంటంటే మన మెయిన్ డెమో ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ షాప్ అడ్రస్ అండి ఇది. ఇక్కడ మీరు ఆటోమేటిక్గా అదే ఫ్లెచ్ అవుద్ది. మీరు ఇక్కడ ఏం చేయాల్సిన పని లేదు. ఎడిటింగ్ అనేది పైకి స్క్రోల్ చేయండి. అప్లోడ్ షాప్ అడ్రస్ ప్రూఫ్ ఉంది కదా, షాప్ అడ్రస్ ప్రూఫ్ని క్లిక్ చేయండి. లాస్ట్లో మీకు స్టోర్ లైవ్ ఫుట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. షాప్ అడ్రస్ ప్రూఫ్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క పిన్ కోడ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క షాప్ని ఫోటో తీయండి ఫ్రంట్ నుండి, మీ యొక్క షాప్ని ఫ్రంట్ నుండే ఫోటో తీయండి. ఇక్కడ సేమ్ ఫోటో ఇందులో అప్లోడ్ చేయండి. ఏజెంట్ కూడా షాప్ బయట నిలబడాలి ఫోటో తీసేటప్పుడు, మీకు చూపిస్తా ఎలా అనేది కూడా. మీరు షాప్ ఫొటోస్ తీసినప్పుడు ఖచ్చితంగా మీ యొక్క షాప్కి బోర్డ్స్ ఉండాలి. నార్మల్ బోర్డ్స్ ఉన్నా పర్లేదు, లైటింగ్ బోర్డ్స్ ఉన్నా పర్లేదు, కానీ ఆ బోర్డ్స్ కూడా కనపడాలి. ప్లస్ ఏజెంట్ కూడా కనపడేటట్టు ఫోటో తీసి అప్లోడ్ చేయండి. చేసిన తర్వాత చూడండి, ఏజెంట్ లోకల్ అడ్రస్ అండ్ ప్రూఫ్. మీ యొక్క ఆధార్ కార్డులో ఏజెంట్ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉందో హౌస్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. స్ట్రీట్ బిల్డింగ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. లొకాలిటీ అంటే మీ విలేజ్ యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ నియర్ స్కూలా లేకపోతే నియర్ టెంపులా ఇక్కడ ఎంటర్ చేయండి. మీ యొక్క పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ని ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా సిటీ, డిస్ట్రిక్ట్, స్ట్రీట్ అనేది అదే ఫ్లెచ్ అవుతుంది. లోకల్ అడ్రస్ ప్రూఫ్. లోకల్ అడ్రస్ ప్రూఫ్ని మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే మీకు ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ ఇవన్నీ చాలా ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ బిల్ అని. ఇందులో మీరు ఆధార్ కార్డ్ని క్లిక్ చేయండి. మనం ఇక్కడ ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ని ఫ్రంట్ని ఫోటో తీయండి, బ్యాక్ని ఫోటో తీసి అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ టైప్ ఉంది కదా, అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసినట్లయితే అక్కడ అఫిడవిట్ ఉంటుందండి. ఇందులో మనకి ఏ డాక్యుమెంట్ ఏజెంట్కి ఉండదు కాబట్టి మీరు ఏది సెలెక్ట్ చేసుకోకండి. ఈ అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ వదిలేయండి. ఇక్కడ ఏమి కూడా మీరు దీన్ని అసలు ముట్టుకోకండి. కింద ఉంది కదా అప్లోడ్ పాన్ ఆర్ అఫిడవిట్. ప్రూఫ్ టైప్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పానా అఫిడవిట్ అని అడుగుతుంది. పాన్ని సెలెక్ట్ చేసుకోండి. పాన్ నెంబర్ని అంటే పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ ఫ్రంట్ని ఇక్కడ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. బ్యాక్ని ఇక్కడ అప్లోడ్ చేయండి. పాన్ కార్డ్ని ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ జిఎస్టీ ఆర్ అఫిడవిట్. మనకు ఏజెంట్కి జిఎస్టీ ఉండదు కదా, అఫిడవిట్ ఉండదు కాబట్టి ఈ కాలంను కూడా వదిలేయండి. పైకి స్క్రోల్ చేయండి. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ. ఏజెంట్ యొక్క ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీని సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ పిఓఐ టైప్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ ఉంటుంది. ఆధార్ని మీరు యూఐడి ఆధార్ని సెలెక్ట్ చేసుకోండి. పిఓఐ డాక్యుమెంట్ నెంబర్ అంటే ఇక్కడ ఆధార్ సెలెక్ట్ చేసుకోరు కదా, ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ని, బ్యాక్ని ఫోటో తీసి నీట్గా అప్లోడ్ చేయండి. ఐ హియర్ బై కన్ఫర్మేషన్ అండ్ డిక్లరేషన్ ఉంది కదా, ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టి వెరిఫై చేయండి. ఇప్పుడు మీకు మొత్తం మళ్ళీ చూపిస్తే అప్లోడ్ చేసింది. ఒకసారి మొత్తం పైకి స్క్రోల్ చేయండి. మీరు పైకి వచ్చినట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు బయోమెట్రిక్ పెట్టినా లేకపోతే ఫేస్ అథెంటికేషన్ పెట్టిన తర్వాత మీకు డీటెయిల్స్ అనేది రావడం జరుగుద్ది. వచ్చిన తర్వాత ఏజెంట్ లైవ్ ఫోటో ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుందండి. ఈ కెమెరా సింబల్ని ఫ్రంట్ పెట్టుకోండి. కళ్ళు మూసి తెరవండి. వైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేటట్టు చూసుకోండి. ఫోటో దిగండి. హోమ్ లైవ్ ఫోటోని మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు ప్లీజ్ ప్రొవైడ్ యువర్ కన్సెంట్ దట్ అని వస్తుంది. లాటిట్యూడ్, లొకేషన్, లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆర్ కరెక్ట్ అని వస్తుంది. ఇక్కడ ఓకే ఉంది కదా, దీన్ని క్లిక్ చేసి ఫోటో తీయండి మీ షాప్ని. ఏజెంట్ని కూడా ముందు నిలబెట్టండి. ఇది నాదే, నేను వెరిఫికేషన్ చేస్తున్నా కాబట్టి నేను నిలబడ్డా అండి. ఇక్కడ కెమెరా సింబల్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేయండి. ఫోటో అనేది తీసుకోవడం జరుగుతుంది. లాటిట్యూడ్, లాంగిట్యూడ్లో పైకి స్క్రోల్ చేయండి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అవే వస్తాయి కాబట్టి మీరు ఇక్కడ ఏం చేయొద్దు. అప్లోడ్ షాప్ అడ్రస్ ప్రూఫ్ ఉంది కదా, స్టోర్ లైవ్ ఫోటోని సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పిన్ కోడ్ని, మీ యొక్క షాప్ పిన్ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. షాప్ని ఫ్రంట్ బ్యాక్ ఫోటో తీయండి. దీన్ని క్లిక్ చేయండి. డన్ క్లిక్ చేయండి. ఫోటో అప్లోడ్ అయ్యింది. బ్యాక్లో కూడా మళ్ళీ కెమెరా సింబల్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఫోటో అనేది ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఏజెంట్ లోకల్ అడ్రస్ అండ్ ప్రూఫ్ ఉంది కదా, మీ యొక్క ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఆధార్లో హౌస్ నెంబర్ లేకపోతే ఏదో ఒక హౌస్ నెంబర్ పెట్టండి. 5-56 పెట్టినేం లేదు. మీరు బిల్డింగ్ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. మీ ఇంటి పేరు, మా ఇంటి పేరు రచ్చ కాబట్టి రచ్చ బిల్డింగ్ని ఎంటర్ చేసిన. లొకాలిటీ మీ యొక్క ఊరు పేరుని ఇక్కడ ఎంటర్ చేయండి. ల్యాండ్ మార్క్ను ఇక్కడ ఎంటర్ చేయండి. నియర్ స్కూలా, నియర్ టెంపులా, నియర్ మీరు టెంపుల్ స్కూల్ లేకపోయినా నియర్ స్కూల్ అని పెట్టండి. సేమ్ ఇదే ఫార్మేట్లో ఇక్కడ మీ పిన్ కోడ్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్లో ఏదైతే పిన్ కోడ్ ఉందో దాన్ని ఎంటర్ చేయండి.
ఇక్కడ స్టేట్ ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. అప్లోడ్ లోకల్ అడ్రస్ ప్రూఫ్ ఉంది కదా, దీన్ని ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ని ఫ్రంట్ సైడ్ని ఫోటో తీయండి. ప్రాపర్గా నీట్గా ఈ డబ్బాలో ఈ ఏదైతే రెక్టాంగులర్ స్క్వేర్ డబ్బా ఉందో ఆ రెక్టాంగులర్ డబ్బాలో కరెక్ట్ ఉండేటట్టు చూసుకొని ఫోటో తీయండి. అప్లోడ్ ఎంటిటీ డాక్యుమెంట్ ఉంది కదా, ఈ ఆప్షన్ వదిలేయండి, పైకి స్క్రోల్ చేయండి. అప్లోడ్ పాన్ ఆర్ అఫిడవిట్ ఉంది కదా, దీన్ని ఈ ప్రూఫ్ ఆఫ్ టైప్ని సెలెక్ట్ చేసుకుంటే పాన్ కార్డ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ లేనట్లయితే మనం ఏం చేయలేమండి, ఖచ్చితంగా పాన్ కార్డ్ అయితే ఉండాలి ఏజెంట్స్కి. మీ యొక్క పాన్ కార్డ్ని ఫ్రంట్ సైడ్ని ప్రాపర్గా ఫోటో తీయండి. బ్యాక్ సైడ్ని కూడా ప్రాపర్గా క్లిక్ చేయండి. కెమెరా సింబల్ని క్లిక్ చేసినట్లయితే ఫోటో తీసుకుంటుంది. డన్ క్లిక్ చేయండి. అప్లోడ్ జిఎస్టీఆర్ అఫిడవిట్. ఏజెంట్కి జిఎస్టీ నెంబర్ ఉండదు మరియు అఫిడవిట్ కూడా ఉండదు కాబట్టి ఇంతవరకు దీన్ని వదిలేసి పైకి స్క్రోల్ చేయండి. ఇది మాత్రం ముట్టుకోకండి. అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐ ఇది సెలెక్ట్ చేయండి. ఆధార్ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. ఏజెంట్ ఆధార్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఆధార్ కార్డ్ ఫ్రంట్ని నీట్గా ఫోటో తీసి అప్లోడ్ చేయండి. బ్యాక్ను కూడా నీట్గా ఫోటో తీసి ఇక్కడ అప్లోడ్ చేయండి. ఐ హియర్ బై కన్ఫర్మేషన్ డిక్లరేషన్ ఉంది కదా, దీన్ని డబ్బాలు క్లిక్ మార్క్ పెట్టి వెరిఫైని క్లిక్ చేయండి. ఏజెంట్ వెరిఫికేషన్ రిక్వెస్ట్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, ఓకే అని క్లిక్ చేయండి. మై అకౌంట్ సెక్షన్లో ఏజెంట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో రీటైలర్ ఏజెంట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఇక్కడ చూడండి ఇందాక స్టార్ట్ వెరిఫికేషన్ రెడ్ కలర్లో పడ్డది, ఇప్పుడు ఈకేవైసీ అండర్ రివ్యూ అని పడ్డది. మన డాక్యుమెంట్స్ని అన్నిటినీ అప్లోడ్ చేసిన తర్వాత పెండింగ్ ఫర్ ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అని మీకు ఇలా రావడం జరుగుతుంది. కొంత టైం అయితే పడుతుందండి, వెయిట్ చేయాలి. ఒక 10 minutes to 30 minutes అయితే వెయిట్ చేసిన తర్వాత మనకు ఇంకో ఆప్షన్ వస్తుంది. మీరు 30 minutes తర్వాత మళ్ళీ మిత్ర యాప్ని ఓపెన్ చేసినట్లయితే మై అకౌంట్ సెక్షన్ ఓపెన్ చేయండి. వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ యువర్ అడ్రస్, ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అని ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిందంటే మన రిక్వెస్ట్ అనేది డిస్ట్రిబ్యూటర్ కింద ఉన్న ఎఫ్ఎస్సి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి రిక్వెస్ట్ పోవడం జరుగుతుంది. అతను మీ దగ్గరికి వస్తాడు. మీ దగ్గరకు వచ్చిన తర్వాత అతను అడ్రస్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో ఆ లింక్ని క్లిక్ చేయండి. లింక్ని క్లిక్ చేయండి. కాలింగ్ పోర్టల్ అని ఈ పేజీలో ఓపెన్ అవుతుంది. ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్, ఎఫ్ఎస్సి మొబైల్ నెంబర్ ఎవరైతే ఫీల్డ్ మీదకి వచ్చిర్రో వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళు ఇక్కడ ఎంటర్ చేసుకొని లాగిన్ని క్లిక్ చేయండి. ఎఫ్ఎస్సి మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ని క్లిక్ చేయండి. ఈ పేజీలో ఓపెన్ అవుతుందండి. పీఓఎస్ వెరిఫికేషన్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఎలో క్లిక్ చేయండి. పీఓఎస్ వెరిఫికేషన్ పెండింగ్ అని పెండింగ్ 1 అని కనిపించింది కదా, ఇక్కడ ఆ రిక్వెస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఎవరి మెయిన్ డెమోకి ఎవరి షాప్కి మనం యాడ్ ఏజెంట్ పెట్టినామో రిటైలర్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, రిటైలర్ మొబైల్ నెంబర్ ఇక్కడ కనిపిస్తుంది, ఏజెంట్ నేమ్ ఇక్కడ కనిపిస్తుంది, ఏజెంట్ మొబైల్ నెంబర్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది ఎఫ్ఎస్సి మాత్రమే చేసే పని, ఏజెంట్ కాదండి. మీ దగ్గరికి వచ్చిన ఎఫ్ఎస్సి షాప్ అడ్రస్ని వెరిఫై చేయాలి, లోకల్ రెసిడెన్షియల్ అడ్రస్ని వెరిఫై చేయాలి. వెరిఫైని క్లిక్ చేసి షాప్ ముందు ఏజెంట్ని నిలబెట్టి షాప్ ఫోటో అయితే తీసుకోవాలి. అందులో షాప్ బోర్డ్స్ పడాలి, షాప్ పడాలి మరియు ఏజెంట్ కూడా ఫోటో పడాలి. ఒకటే ఫోటోలో అదే ఫ్రేమ్లో వెనక ఎవరు లేకుండా చూసుకోండి. ముఖ్య విషయం అండి, షాప్ అడ్రస్ని మనం ఫోటో తీసుకుంటాం ఓకే. లోకల్ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ఇక్కడ షాప్ ఒక దగ్గర ఉంటుంది, ఇల్లు ఒక దగ్గర ఉంటుంది కదా. ఇంటి దగ్గరికి వెళ్ళి ఫోటో తీయాలంటే వాళ్ళ ఇల్లు ఒక 30 kilometers దూరంలో ఉంటే అక్కడికి వెళ్ళి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఫోటో తీసుకోవాలంటే కాదండి. షాప్ అడ్రస్ దగ్గర మీరు ఏదైతే ఫోటో తీసిరో అదే లోకల్ రెసిడెన్షియల్ అడ్రస్ దగ్గర కూడా ఫోటో తీయండి, వెరిఫై చేయండి. ఈ ఫోటో ఫ్రేమ్లో ఏజెంట్ మరియు షాపు మరియు బోర్డ్స్ పడాలి, వెనక ఎవరు పడకుండా చూసుకోండి. ఫోటోని క్లిక్ చేయండి. లేకపోతే రీట్రై ఉంది కదా, రీటేక్ కూడా తీసుకోవచ్చు. ఫోటో అయితే అప్లోడ్ అవుతుంది. ఓకేని క్లిక్ చేయండి. మార్కుడు సక్సెస్ఫుల్లీ ఓకేని క్లిక్ చేస్తే ఫోటో అనేది మీరు వెంటనే దింపిన వెంటనే టైము, డేటు, లాంగ్టుడ్ అన్ని అడ్రస్ కూడా ఇక్కడ పడుతుందండి. వెరిఫైడ్ కూడా వెంటనే పడిపోద్ది వితిన్ సెకండ్స్లో. నెక్స్ట్ లోకల్ రెసిడెన్షియల్ అడ్రస్ ఉంది కదా, దీన్ని వెరిఫై చేయండి. వెరిఫైని క్లిక్ చేయండి. ఇందాక తీసిన ఫోటోని మళ్ళీ తీయండి. లోకల్ అడ్రస్ దగ్గర, షాప్ అడ్రస్ దగ్గర సేమ్ ఫోటో తీసి అప్లోడ్ చేయండి. ఎఫ్ఎస్సి ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ పని అయిపోయిందండి. ఫొటోస్ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. వాళ్ళకి ఇంకా ఏం పని లేదు. మీ యొక్క ఏజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క మిత్ర యాప్ని లాగిన్ చేయండి. మిత్ర యాప్ లాగిన్ చేసి మై అకౌంట్ సెక్షన్ని మీరు ఓపెన్ చేసినట్లయితే
ఈకేవైసీ అండర్ రివ్యూ, వీఆర్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ యువర్ అడ్రస్. మన ఫొటోస్ తీసిన తర్వాత కూడా మళ్ళీ ఇలానే అనడం జరుగుతుంది. మీరు ఒక 2 గంటల నుండి 3 గంటల వరకు వెయిట్ చేయాలండి. ఒక్కొక్కసారి 4-5 గంటలు కూడా పట్టొచ్చు. ఇది వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే ఈ అడ్రస్ వెరిఫికేషన్ పోయి 3-4 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత యువర్ అగ్రిమెంట్ హ్యాస్ బీన్ జనరేటెడ్, ప్లీజ్ సైన్ హెయిర్ అని ఇట్లా పడడం జరుగుతుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ హెయిర్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. మనకు ఒక వెబ్సైట్కి అది తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇది లీగాలిటీ అండి, మనం అగ్రిమెంట్ చేసుకుంటున్నట్టు భారతీ ఎయిర్టెల్తో. ఇక్కడ ప్రొసీడ్ ఉంది కదా కింద, ఈ ప్రొసీడ్ని క్లిక్ చేయండి. ఐ అగ్రీడ్ దట్, ఈ డబ్బాలో క్లిక్ మార్క్ పెట్టండి. సైన్ డాక్యుమెంట్ని క్లిక్ చేయండి. ఈ డబ్బాలో మళ్ళీ క్లిక్ మార్క్ పెట్టండి. ఇక్కడ ఏజెంట్ ఆధార్ చేయండి. ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. ఆధార్ నెంబర్ మీరు కరెక్ట్ ఎంటర్ చేస్తారా లేదా, ఇక్కడ ఈ ఐ గుర్తుంది కదా, ఈ ఐ గుర్తుని క్లిక్ చేయడం వల్ల మీరు ఆధార్ నెంబర్ కరెక్టా కాదా అనేది చూసుకోవచ్చు. సెండ్ ఓటీపీని క్లిక్ చేయండి. మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వచ్చిన ఆధార్కు ఒక ఓటీపీ వస్తుందండి, 6 డిజిట్ ఓటీపీ. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై ఓటీపీని క్లిక్ చేయండి. డాక్యుమెంట్ సైన్డ్, ది డాక్యుమెంట్స్ హ్యాస్ బీన్ సైన్డ్ సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది. దీన్ని ఓకేని క్లిక్ చేసి యువర్ సిగ్నేచర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ కాంట్రాక్ట్ అని ఇలా రావడం జరుగుతుందండి. ఏదైతే కాంట్రాక్ట్ ఉందో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్యుమెంట్స్ వస్తాయి, వాటిని డౌన్లోడ్ చేసుకోండి. యువర్ సిగ్నేచర్ హ్యాస్ బీన్ రిసీవ్డ్ ఫర్ కాంట్రాక్ట్ అనేది వచ్చింది. మనం డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేసుకున్నాం. ఇంకా కొంత టైం వెయిట్ చేయాలండి, 2 నుంచి 3 గంటలు వెయిట్ చేస్తే నెక్స్ట్ ఈకేవైసీ వెరిఫైడ్ అని ఇలా రావడం జరుగుద్ది. ఇక్కడ మీరు చూడొచ్చు, యువర్ వెరిఫికేషన్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్, యూ కెన్ నౌ స్టార్ట్ యాక్టివేషన్స్ అండ్ యాడ్ ఏజెంట్స్, యూ కెన్ డౌన్లోడ్ యువర్ కాంట్రాక్ట్ ఫ్రమ్ హియర్ అని మళ్ళీ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇలా ఈకేవైసీ వెరిఫైడ్ అయితే అవడం జరుగుతుందండి. ఇదండి ఏజెంట్ పీవైఎస్ వెరిఫికేషన్ని చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. మరియు ఏజెంట్ ద్వారా రీఛార్జెస్ చేసుకోవచ్చు. కొత్త సిమ్స్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఎంఎన్పి సిమ్స్ని కూడా మనం యాక్టివేట్ చేయొచ్చు. ఏజెంట్ పీవైఎస్ వెరిఫికేషన్ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ వీడియో మీకు అర్థమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా ఎయిర్టెల్ డెమో ఉంటే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.